ఇప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రియమైన తమ్ముడు, రాజకీయ అజాత శత్రువు అయినటువంటి స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె డాక్టర్ విద్యాధికురాలు డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు మాట్లాడతారు. బ్రహ్మం గారి మతం ప్రజలకందరికీ నమస్కారం. ముందుగా కొంచెం ఆలస్యంగా వచ్చిన దానికి మన్నించాలి. ఈరోజు నాకు చాలా చాలా బాధగా ఉంది. ఇక్కడికి రాకముందు కొందరిని కలిసి వచ్చాను. కడప జిల్లాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా చాలా ముఖ్యం. మీ అందరికీ చాలా ముఖ్యం. ఈరోజు నేను కొందరిని కలిసినప్పుడు వాళ్ళు నాతో చాలా బాధపడుతున్నారు. ఇదేంటమ్మా మీ కుటుంబం ఇట్లా చీలిపోతుంది, నిలువులా చీలిపోతుంది, మమ్మల్ని సంక్షోభంలో పెడుతున్నారు ఇట్లా చేసి అని. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు మనందరికీ ఎన్నో చేశారు. వాళ్ళ కూతుర్లు ఇట్లా రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి? ఇది న్యాయమా? ఇంకా అంటారు కూతుర్లు పుట్టినీళ్ళ మీద అబాండాలు వేస్తున్నారని. కానీ పరిస్థితి ఎందుకు వచ్చింది? వివేకానంద రెడ్డి గారి చావుకు కారణం ఎవరు? ఆలోచించండి. ఇక్కడ మీ ఆడకూతుర్లు మీ ముందరకు వచ్చారు. మమ్మల్ని వివేకానంద రెడ్డి గారు గాని రాజశేఖర రెడ్డి గారు గాని ఆడదంటే అబల అని పెంచలేదు. ఆడదంటే ఒక నారీ శక్తి, తప్పైతే తప్పు అని చెప్పాలి, న్యాయం కోసం పోరాడాలి అని పెంచారు. మన పిల్లలకి మనం ఏం చెప్తున్నాము? మనకేదన్నా అన్యాయం జరిగితే సహించమని చెప్తామా? లేదా మనకు అన్యాయం జరిగితే దానికోసం పోరాడాలి అని చెప్తామా? ఈ పోరాటం ఎవరి కోసం? వివేకానంద రెడ్డి గారు పోయారు. ఈ పోరాటం ఎవరి కోసం? మరి మన సమాజం కోసం కాదా? మన పిల్లలు కొంచెం మంచి సమాజంలో బ్రతకాలని కాదా? మనకి మంచి సమాజం కావాలంటే వైఎస్ షర్మిల గారికి ఓటేసి గెలిపించుకుందాం. గెలిపించుకుందామా? మీ ఓటు ఎవరికి? మీ ఓటు ఎవరికి? మీ ఓటు ఎవరికి? థ్యాంక్ యూ. తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు కొడుకు, రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతారని నాతో పాటు కోట్ల మంది ప్రజలు నమ్మారు. మీరు నమ్మారు. కానీ ఒకసారి ఈరోజు మళ్లీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఒకసారి నిజంగానే మీరు ఓట్లేసిన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మంచి మనసుతో ఆశీర్వదించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాడా, కాపాడుతున్నాడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మీరేసే ఓటు పైనే మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు ఆధారపడింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నిలబెట్టేవాడే అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఓట్లేయండి. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడుతున్నవాడు అవునో కాదో మీరు ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయమే పండగ అని, రైతే రాజు అని, రైతు పక్షాన రైతు పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు.
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రుణమాఫీ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పెట్టుబడి ధరను తగ్గించి రాబడిని పెంచి రైతు తలెత్తుకొని తిరిగేటట్టు ప్రతి విషయంలోనూ అండగా నిలబడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు వ్యవసాయము పండగ అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన మాట 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము. ఏ రైతే గాని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా ప్రతి రైతుకి బ్రహ్మాండమైన మద్దతు ధర ఇస్తాము అని చెప్పి 3,000 కోట్లతో ప్రతి సంవత్సరము ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చేశారా? చేయలేదు. ఈరోజు రైతులన్న వాడు లాభం లేక నష్టాల్లో కూరుకుపోయి అప్పుల పాలైపోయాడు. అప్పు లేని రైతున్నాడా మన రాష్ట్రంలో? అప్పు లేని రైతున్నాడా అన్నా మన రాష్ట్రంలో? మొత్తం అందరము నాశనం అయిపోయారు. ఆలోచన చేయండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 4,000 కోట్లతో పంట నష్టపోతే, వరదొచ్చో కరువొచ్చో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాము. ఏ రైతు నష్టపోయినా ఆ నిధిలో నుంచి డబ్బులు ఇస్తాము అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది పంట నష్టపోతే ఎంతమందికి డబ్బులు ఇచ్చింది ఈ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. అసలు రైతులు నష్టపోతున్నాము, ఆత్మహత్యలు చేసుకుంటున్నాము అని గోలు పెట్టినా పట్టించుకొని ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తయారైంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే, యంత్రాల మీద సబ్సిడీ ఉండే. ఇప్పుడు ఏదైనా ఉన్నాయా అంటే కనీసం డ్రిప్ వేసుకోవడానికి కూడా ప్రభుత్వం సహాయం చేయటం లేదు. అంటే ఇది రైతుల ప్రభుత్వము అని ఎలా అనుకోవాలి? ఒక రైతులే కాదు, మొత్తం అందరినీ మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆలోచన చేయండి. మాట మీద నిలబడేవాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు ఇచ్చారు. మేనిఫెస్టోలో పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు. అక్క చెల్లెలందరూ, నా అక్క చెల్లెలు మీకు మాటిస్తున్నాను, పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుందమ్మా? మేనిఫెస్టో అంటే నాకు భగవద్గీత లాంటిది, నాకు ఖురాన్ లాంటిది, నాకు బైబిల్ లాంటిది, మేనిఫెస్టోలో పెడుతున్నాను పూర్తి మద్యపాన నిషేధం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి ఈ రోజు వైసీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఏముంది అని అడుగుతున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బయట నుంచి మద్యం రాదు. వీళ్ళు ఏం తయారు చేస్తే అదే కొనుక్కోవాలి, ఎంత కమ్ముతే అంతకే కొనుక్కోవాలి. తీరా మంచిది ఇస్తున్నారా అంటే ఏది మంచిది లేదు. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ గుండె చెడిపోయి, లివర్ చెడిపోయి మద్యం తాగడం వల్ల చనిపోతున్న వారు మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రంలో ఎక్కువ. అంత నాసి రకం మద్యం అమ్ముతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏమమ్ముతుంది? ఒక్కటైనా పనికొచ్చేది ఉందా అంటే ఏదో చెప్తున్నారు. అమ్మా భూమ్ అని అమ్ముతున్నారు. ఇంకేంటి? క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సీ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు